కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కొరత ఏర్పడింది. దీంతో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. చిగురు మామిడి మండలం ఇందుర్తిలో పిల్లలతో సహా క్యూలైన్లో నిలబడ్డారు రైతులు. మానుకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లోనూ యూరియా బస్తాల కోసం క్యూలైన్లో వేచి చూస్తున్నారు రైతులు. ఇదిలా ఉంటే మరోవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు ఇస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కొరత ఏర్పడింది. దీంతో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కొరత ఏర్పడింది. దీంతో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. చిగురు మామిడి మండలం ఇందుర్తిలో పిల్లలతో సహా క్యూలైన్లో నిలబడ్డారు రైతులు. మానుకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లోనూ యూరియా బస్తాల కోసం క్యూలైన్లో వేచి చూస్తున్నారు రైతులు. ఇదిలా ఉంటే మరోవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు ఇస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మీనాక్షి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో సహా క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. క్యూ లైన్ మిస్ అవుతుందనేటువంటి భావంతో చెప్పుల్ని కూడా లైన్ గా పేర్చి యూరియా బస్తాల కోసం వేచి చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చిగురు మామిడి, అలాగే మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే సహకార సంఘాలకు అక్కడ 400 మంది రైతులు ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం 200 బస్తాలే రావడం, 200 మంది రైతులకు మాత్రమే సరిపోతూ ఉండడం అనేటువంటిది ఇబ్బందిగా మారిందని రైతులు చెప్తున్నారు. ఒక్కో రైతుకి కేవలం 2 బస్తాల చొప్పున మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో రైతులు క్యూ కడుతున్నారు. మరోవైపు వస్తున్నటువంటి యూరియా బస్తాల లోడ్లన్నీ కూడా ఆలస్యంగా వస్తూ ఉండడం, తక్కువ మోతాదులో వస్తూ ఉండడంతో రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ ప్రచారం కూడా ఎక్కువగా అవుతూ ఉండడం, అంటే యూరియా బస్తాలు ఎక్కువగా లేవు, అక్కడ తక్కువగా ఉన్నాయనేటువంటి ప్రచారం ఎక్కువగా ఊర్లలో జరుగుతూ ఉండడం కూడా పెద్ద ఎత్తున రైతులు పడిగాపులు కలగడానికి కారణంగా భావించవచ్చు. మరోవైపు యూరియా బస్తాలు ఎక్కడ కూడా కరువు లేవు, డెఫినెట్ గా యూరియా కరువు ఖచ్చితంగా లేదు, యూరియాని ఎప్పటికప్పుడు అందిస్తున్నాం అనేటువంటి వాదన అధికారులు చెప్తున్నారు. పదే ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా బస్తాలు కొంతమంది రైతులకే అందుతూ ఉండడం, అలాగే ఎక్కువ మోతాదులో రావాల్సినటువంటి బ్యాగులు తక్కువ మోతాదులో వస్తూ ఉండడం అనేది రైతులను ఇబ్బంది పెడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.